నేను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నట్టే నాకు ఏం ఇంటెన్షన్ లేదు మాట్లాడుతాను. నాకు కూడా మస్తు మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను డాన్సర్ని, నా లుక్ చూడు ఒకసారి. కానీ నేను ఎప్పుడు అట్లా చేయలేదు. లవర్ ఫ్రెండ్ అంటే నేను రెస్పెక్ట్ ఇచ్చిన, నా సిస్టర్స్ లాగా చూస్తాను నేను, అది నా క్యారెక్టర్. ఫాల్తు ముందా నువ్వు వేస్ట్ క్యాండిడేట్, నువ్వు ఏ రకంగా చూసినా వరస్ట్. నువ్వు నీ ఫ్రెండ్ లేకపోతే ఫ్రెండ్ లవర్కి ఆ అబ్బాయికి నువ్వు లైటింగ్ కొడతావా? అమ్మాయి లైఫ్ని ఎందుకు ఆడుకుంటావు? ఆమె ఏదో కంట్రిబ్యూట్ చేసింది, టైము ఎనర్జీ సెట్ చేసుకుంది, దాన్ని ఎందుకు గబ్బోడిస్తావు? నీ ఫ్రెండ్ ఎవరినో ఒక సెట్ చేస్తలే, అది కూడా మంచి ఐటమే కదా. నువ్వు ఏం ఐటెంలు ఉన్నారే, నేను అనుకున్నా కానీ మరీ ఇంత వరస్ట్ ఉంటారని అనుకోలేదు అమ్మాయిలు. సరే, నా అదృష్టానికి ఇట్లాంటి ఐటమ్స్ దొరకాలి, నేను ఇట్లా బాధపడాలి, నేను ఇట్లా ఏడవాలని ఉంది. ఇట్లా తాగి సిగరెట్లు నా హెల్త్ పాడు చేసుకోవాలన్న అదృష్టం ఉంది కాబట్టి నీలాంటి చెత్తమ్మలో దొరికింది. అయినా నా అదృష్టం బాగుండే బిఫోర్గానే నువ్వేందనేది నేను తెలుసుకోగలిగిన. మా ఉద్దేశాలు అట్లాంటివి ఏం లేవండి, మేము క్లియర్గా ఉన్నాయి. ఆపండి డ్రామాలు. మేమేమి 80 years లేము కదా. ఎవరితో ఎందుకు మాట్లాడతారు, వాళ్ళు ఇంకా ఇంటెన్షన్, థాట్ ప్రాసెస్ ఏముంటుందో తెలుసుకోవాలి. సరే, నువ్వు ఎవరు వెనుక పోతే నాకెందుకే, నేను నీతో ఉండను. నీకు నచ్చినట్టు నువ్వు ఉండి ఎవరితోనైనా పడుకో, నువ్వు ఎక్కడైనా తిరుగు, నాకు సంబంధం లేదు. నేను దేవదాస్ సినిమాలో సావిత్రిలాగా ఊహించుకున్నానే. నువ్వు ఇప్పుడు వచ్చే కమర్షియల్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే ఐటమ్ గర్ల్ అని నాకు ఇప్పుడు తెలిసింది. ఇది మ్యాటర్. మంచిగా చెప్తే ఇంటనేమో, మంచిగా చెప్పు. ఇప్పుడు వదిలేయాల్సి వచ్చినప్పుడు ఇట్లా బ్లేమ్ చేసుకోవాలి. నన్ను నేను డిగ్రేడ్ చేసుకున్నా, తాగి నా హెల్త్ పోయింది, నా లంగ్స్ పోయినాయి. నీకు ఎవడు తలక మార్చినోడు ఒక వాచ్మెన్ దొరుకుతాడు, చేసుకోపో. నీకు చేతనైతే మంచిగా చేసుకో. రోడ్డు మీద ఎందుకే ఇదంతా 10 మందితో తిరగడం? నేను క్లియర్ చేసిన, నీకు నాకు సంబంధం లేదు. నీ బతుకు నీది, నా బతుకు నాది. నువ్వు లేవు, నువ్వు ఉండవు అంటే నాకు చాలా హ్యాపీ. నువ్వు నాకు కనిపించకపోతే ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. నీతో ఉండడం అనేది నాకు నరకం. నువ్వు నీ ఆలోచనలు, అది నాకు ఒక పెద్ద హెల్. మీ వాళ్ళకు యాక్చువల్లీ వాళ్ళని డీల్ చేసే నాకు ఛాన్స్ ఎక్కడ వచ్చింది? నువ్వేదన్నా మంచి అమ్మాయి అయితే మీ వాళ్ళని నేను ఏదో రకంగా కలిసి వాళ్ళని ఏదో ఫ్రెండ్షిప్ చేసుకొని నేను దాన్ని ట్రాక్లోకి తీసుకోవచ్చు. నువ్వు ఇంత పెద్ద వేస్ట్ వరస్ట్ క్యాండిడేట్, ఒక పెద్ద బోక్ అని తెలిసిన తర్వాత వాళ్ళతో నాకేం పని ఉంటుంది? అయినా నీకు నేనేం అన్యాయం చేసింది లేదు, నీ పైన నేనేం ఎక్స్పెక్ట్ చేసుకున్నది ఏం లేదు.